అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జనవరి నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి త్రయోదశి, నక్షత్రం రోహిణి, కరణం కౌలువ, పక్షం శుక్లపక్షం, యోగం శుభ, రోజు గురువారం, జన్మరాశి వృషభ రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషం నుండి 3 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 42 నిమిషం నుండి 2 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7 గంటల 13 నిమిషం నుండి 8 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం, అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 1వ తారీఖు 2026 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4 పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఈ మధ్యన ఎంతో మానసిక పరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు. వినోదం, ఆట విడుపులు మీకు సేద తీరగలవు. మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండటానికి మీ క్షణకావేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానేకండి. కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి కెరియర్, వ్యాపారం, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. కుజుడి ప్రభావంతో ఈ రాశి వారికి ధైర్యం, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో వృశ్చిక రాశి నుంచి కుజుడు 2వ ఇంట్లో, రాహువు 4వ స్థానంలో, శని 5వ స్థానంలో, గురుడు మొదట 8వ స్థానంలో, జూన్ 2న 9వ స్థానంలో సంచారం చేయనున్నాడు. కేతువు 10వ స్థానంలో సంచారం చేయనున్నాడు. కుజుడు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు 3వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా ఊహించని విధంగా ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా కెరియర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుంచి గురుడు 5వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాహువు 8వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే రాహువు, కేతువు ప్రభావంతో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. అయితే ఓపికతో సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు దాన ధర్మాలు, మతపరమైన కార్యకలాపాలపై ఎక్కువగా ఖర్చు చేస్తారు. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాదిలో 2026లో వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలే రానున్నాయి. ఈ రాశి నుంచి సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేసే సమయంలో కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగాలకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ, రాజకీయ రంగంలో ఉండేవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు ఉన్నత స్థానంలో ఉండటం వల్ల అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. రాహు అనుగ్రహంతో కెరీర్కు సంబంధించిన విషయాలలో శుభప్రదంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో గోప్యత పాటించాలని గుర్తుంచుకోండి. లేదంటే కార్యాలయంలో ఉద్యోగాలకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వృశ్చిక రాశి వారికి వ్యాపారపరంగా ఎలా ఉండబోతుందో ఈ సంవత్సరం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాది 2026లో వ్యాపార రంగంలో శుభ ఫలితాలే రానున్నాయి. ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వ్యక్తులకు అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించని విధంగా లాభాలు రానున్నాయి. వృశ్చిక రాశి వారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాదిలో 2026లో విద్యారంగంలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మరోవైపు బుధుడు గురుడు ప్రభావంతో మీ తెలివితేటలు అభ్యాస సామర్థ్యం పెరుగుతాయి. దీంతో మీరు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 24 తేదీ వరకు కుజుడు ఉచ్చస్థితిలో 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు గొప్ప విజయాలు దక్కే అవకాశం ఉంది. అంతేకాదు ఏప్రిల్ 3 నుంచి మే 10 వరకు కుజుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు ఉన్నత విద్యను పొందడంలో విజయం సాధిస్తారు. దీంతోపాటు ఉద్యోగ పరీక్షలను మంచి విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తారు. మీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే కుజుడు రాహువు సంచారం చేసే సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏప్రిల్ 3 నుంచి జూన్ 20వ తేదీ వరకు కోపం, ఒత్తిడి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. రాహువు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలంలో రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్, బరువు చూసుకోవడం చాలా ముఖ్యం. వృశ్చిక రాశి వారికి వివాహం, ప్రేమ జీవిత పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుంచి పంచమ స్థానంలో గురుడు సంచారం చేసే సమయంలో మీ పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. అయితే శనిదేవుని ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలలో కొంత దూరం ఉండొచ్చు. అయితే జూన్ 2 తర్వాత గురుడు ఉచ్చరాశి అయిన కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మీ పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబ సంబంధాలలో గౌరవం లభిస్తుంది. మీ బంధువులతో సంబంధాలలో మెరుగుపడతాయి. అయితే రాహువు, కేతువు ప్రభావంతో మీ సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లో కొంత సంయమనం పాటించాలి. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రతిరోజు శివనామస్మరణ చేయాలి. ప్రతిరోజు లేదా ఆదివారం రోజున తప్పనిసరిగా సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చేయాలి. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. చూసారు, వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు. పరిహారం వచ్చి మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి మీ తండ్రి మరియు గురువులకు ఎరుపు మరియు ముదురు ఎరుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి.